కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెల్లూరు జిల్లా రాజకీయాలు గాడి తెప్పాయి. విమర్శలు ప్రతి విమర్శల స్థాయిని దాటి దాడుల్దాకా వెళ్లాయి. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడితో జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సావిత్రినగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలోకి జొరబడి దుండగులు అల్లకల్లోలం చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి దాన్ని తలకిందులుగా పక్కకు తోసేశారు. ఇంటి రూపురేఖలే మార్చేశారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడంతోనే కౌంటర్ ఇచ్చానన్నారు. ఆమెపై చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. తన ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. తాము అధికారంలోకి వస్తే విధ్వంసాలు చేయమని సరైన రీతిలో బుద్ధి చెబుతామన్నారు మాజీ మంత్రి.